హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో నేను మా చెల్లిని మీకు పరిచయం చేస్తాను. తను నాకు 2 ఇయర్స్ చిన్నదనమాట నాకన్నా. తను 2 ఇయర్స్ చిన్నది. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి రెడీ చేస్తున్నాడనమాట. నీకు నేను రెడీ చేస్తాను అనని చేస్తున్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పేసి వదిలేసింది. ఇంకా వాడి ఇష్టం అనమాట. ఎలా అంటే అలా వాడి ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. తర్వాత జడేసాడు. అట్లా ఏదైనా సరే బాబు అంటే ఇష్టం అనమాట. కాబట్టి వాడు ఏం చేసినా కూడా ఓకే అని చెప్పేసి వదిలేసిందనమాట. నాకు అవి కొంచెం ఫన్నీగా కొంచెం మెమొరీస్గా అట్లా అనిపించింది. అందుకని చెప్పేసి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇది నిజంగానే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా చిన్నప్పుడు వాళ్ళు చేస్తారు కదా, సరే అని చెప్పేసి మనము అట్లాగా వద్దు అది ఇది అని చెప్పేసి అనకుండా ఊరికనే వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం అట్లా వదిలేసినప్పుడు వాళ్ళతో మంచిగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. బాబు విషయంలో అదే అనమాట చెల్లి చేసింది. వాడిష్టం నేను ఎందుకు కాదనాలి, సరే ఏమైతే ఏముందిలే, నేను ఎలా ఉంటే ఏముందిలే అని చెప్పేసి వదిలేసింది అనమాట. అక్కడ ఏంటంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అంటే తన బాబు మీద ఉన్నటువంటి ప్రేమను తను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళ ఇష్టము అని చెప్పేసి అట్లా అనుకోవడము. అలా చెల్లికి బాబు అంటే చాలా ఇష్టము. చెల్లికనే కాదు, మా ఇంట్లో వాడు ఒక్కడే కాబట్టి అందరు మంచిగా ప్రేమగా మంచిగా చూసుకుంటారనమాట. ఒక్కొక్కసారి ఇట్లా వీళ్ళిద్దరు, మా బాబు ఇప్పుడు ఇంత మంచిగా ప్రేమగా ఉంటున్నాడు కానీ కొంచెంసేపు అయినాక మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకోవడం అంటే ఇంకా మావాడే అనమాట. చెల్లి ఊరికనే రెచ్చగొడతా అట్లా ఉంది అని అంటే మాత్రం ఇంకా ఫుల్ చేతిలో ఏది ఉంటే అది ఇసిరేయడము అట్లా చేస్తాడు. ఇక్కడ చూడండి దిష్టి తీస్తున్నాడు. దిష్టి ఎట్లా పోతుంది అని చెప్పేసి అట్లా చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మా చెల్లండి అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది, నేను చేసే వీడియోస్ అప్పుడప్పుడు. చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇద్దరి మధ్య 2 ఇయర్స్ గ్యాప్ అని చెప్పాం కదా. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర అందరూ ఒకే దగ్గర అట్లా పెరుగుతాము. నేను చెల్లి కూడా అట్లానే అనమాట. ఏ విషయంలో నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయము తనకేమన్నా సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకుంటుంది. నాకేమన్నా సమస్య వచ్చినా కూడా చెల్లితో నేను షేర్ చేసుకుంటాను. ఏమైనా బట్టలు కానీ లేకపోతే ఏమన్నా సలహాలు కావాలన్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే చెల్లి అని చెప్పాలంటే ఒక ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఏ సమస్య వచ్చినా కూడా, సమస్యనే కాదు సంతోషమైన ఏదైనా సరే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. తను కూడా అంతే, అక్క నాకు ఇట్లా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి తను నాకు చెప్పిద్ది. నాకు కూడా ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి అని నేను కూడా ఏదో ఒకటి చెప్తానన్నమాట. అట్లాగా ప్రతిరోజు మ్యారేజ్ అయింది, తనకి మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరికి వేరే లైఫ్స్ ఉన్నాయి. అలా అయినా కూడా రోజుకి ఒక్కసారైనా సరే ఫోన్లో మాట్లాడుకోవాల్సిందే. ఏదో ఒకటి నార్మల్గా ఇంకోటి ఏది మాట్లాడాలి ఏంటి అని ఆలోచించడానికి ఉండదు. ఏ విషయమైనా సరే ఏదో ఒకటి మాట్లాడాలి కొంచెం సేపు అని చెప్పేసి అని అట్లా రోజు మాట్లాడుకుంటూ ఉంటాం మేమైతే. జనరల్గా అందరూ అలానే ఉంటారనుకోండి, చెప్తున్నాను మామూలుగా. అట్లా అనమాట. ఇద్దరము చిన్నప్పటి నుంచి మంచిగా ఫ్రెండ్స్గా ప్రతి విషయం షేర్ చేసుకుంటూ సలహాలు ఇస్తా అట్లా ఉంటాము. తనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాకైతే చాలా బాధేస్తుంది అది ఎట్లా సాల్వ్ చేయాలని. అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళ హస్బెండ్ ఏమన్నా అన్నా కూడా నేను తట్టుకోను, వెళ్ళి ఖచ్చితంగా అతనితో ఫైట్ చేయడం అట్లా, అంటే పోట్లాడడం అట్లా ఖచ్చితంగా. మా చెల్లిని ఏమన్నా బాధ పెట్టామంటే నేను ఊరుకోను అని చెప్పేసి అని తన మీద పోట్లాడడం అలాంటివి కూడా జరుగుతాయి. మా చెల్లి కూడా అంతే. అంటే మా హస్బెండ్ ఏమన్నా అలా అన్నా కూడా అసలు ఊరుకోదనమాట. దానికి ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తుంది. దగ్గర ఉన్నప్పుడు మా చెల్లి ముందు మాత్రం నన్ను ఏమన్నా అన్నా కూడా ఒప్పుకోదనమాట. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది, ఏదో ఒకటి చేసిద్ది. అయితే మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు ఎప్పుడు రాలేదా అని క్వశ్చన్ కూడా రావచ్చు. గొడవలు అయితే అస్సలు రాలేదండి నిజంగా. ఏమైనా సరే ఏమైనా మాట ఉన్నప్పుడు వాదించుకోవడం అలా జనరల్గా జరుగుతుంది కానీ అసలు మాట్లాడుకోకుండా ఉండడము, ఇద్దరు ఎడమొహంగా ఉండడము అలాంటిది ఇప్పటికి నాకు ఇప్పటికి 37 ఇయర్స్. ఈ 37 ఇయర్స్లో
నాకు చెల్లికి ఎప్పుడు గానీ అలాంటి సిట్యుయేషన్ అస్సలు ఎదురుపడలేదు. ఎప్పుడు కొట్టుకోవడం గూడా చిన్నప్పటి నుంచి చాలామంది నేను మామూలుగా చూశాను. జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఉంటది, తిట్టుకోవడాలుంటాయి, అలాంటివుంటాయి. కానీ మా ఇద్దరి విషయాలు మాత్రం అసలు ఎప్పుడు అలా ఉండదు. ఇద్దరనే కాదు, మా తమ్ముడున్నాడు కదా! తన విషయంలో కూడా ఎప్పుడు ఉండదు. అయితే తమ్ముడు కాబట్టి కొంచెం ఏజ్ కొంచెం డిఫరెన్స్ 10 ఇయర్స్ డిఫరెన్స్ దాకా ఉంటది కాబట్టి తనతో ఎక్కువగా ఏ విషయాలైనా మెయిన్ విషయాలు షేర్ చేసుకోగలుగుతామే గానీ, మేమిద్దరం మాత్రము మంచిగా ఫ్రెండ్లీగా చెల్లి అనే కాకుండా ఒక ఫ్రెండ్‌గా అట్లా అనమాట. ప్రతీది మేము షేర్ చేసుకుంటాము. అంత క్లోజ్‌గా ఉంటామనమాట. అట్లాగా. అయితే ఈ 1 వీక్ మా చెల్లి మా దగ్గరే ఉంటది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు వీడియోస్‌లో ఒకవేళ ఉంటే మాత్రం నేను వీడియోస్‌లో షేర్ చేస్తా ఉంటాము. మా మమ్మీ వాళ్ళు గూడా వస్తా ఉన్నారు. ఈరోజు ఒక 10 డేస్ అలా ఉంటారనమాట. చెల్లికేంటంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఆ విషయంలో అంటే హెల్త్ ప్రాబ్లమ్. హెల్త్ అంటే ఎట్లా చెప్పాలి? హాస్పిటల్‌లో చూపించుకోవడానికి దానికోసం ఒక 1 మంత్, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలనమాట. అందుకని చెప్పేసి నా దగ్గర ఇక్కడే ఉండి మమ్మీ వాళ్ళందరూ ఇక్కడే ఉందాము అని చెప్పేసి అనుకోని వస్తా ఉన్నాననమాట. అట్లాగా తనకి లాప్రోస్కోప్ చేయించాలి ఒక విషయంలో. అందుకని చెప్పేసి ఇంక నా దగ్గరికి వచ్చి ఉంటది. ఈ 1 వీకు మా చెల్లి నాతోనే ఉంటది. మా చెల్లి అనే కాదు, మమ్మీ, డ్యాడీ అందరూ ఇంట్లో అందరూ సందడిగా ఉంటారు. వీలైతే మీకు వీడియోస్ అప్పుడప్పుడు మీతో పంచుకుంటా ఉంటాను. మీకు వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా మీ ఇంట్లో ఉంటారు కదా! చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు వాళ్ళందరితో కూడా మంచిగా మీరు కూడా మంచి రిలేషన్‌ని కలిగి ఉండాలని, అది హెల్తీ రిలేషన్ ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా కూడా ధైర్యం చెప్పేవాళ్ళు మనకంటూ ఒకళ్ళు ఉండాలి. బయట వాళ్ళు ఎవరైనా సరే చెప్పినా అనిపించదు గానీ, మన రక్త సంబంధము మన వాళ్ళు మన క్షేమం కోసం చెప్తారు. మనం ఏడిస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు. మనం బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు. అది రక్త సంబంధం అనమాట. ఆ బ్లడ్ రిలేషన్‌లోనే బలం ఉంటది. కాబట్టి ఏ సమస్య వచ్చినా నేనున్నాను మీకు అని తోడుండడానికి, సంతోషంలో తోడుండడానికి, అట్లా ప్రతి విషయంలో తోడుండడానికి మనకంటూ రక్త సంబంధులు ఖచ్చితంగా కావాలి. వాళ్ళ విషయాల్లో మాత్రం మనము ఎడమొహం పెడమొహంగా ఉండడము అట్లా కాకుండా మంచి రిలేషన్‌ని మెయింటైన్ చేయాలి అన్నదే నా ఉద్దేశం అనమాట. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నేనేమన్నా సరే హర్ట్ చేసినా అట్లా ఏమన్నా ఉన్నా కూడా సారీ. మర్చిపోయాను. ఈ వరదలు వాటిల్లో ఎలా ఉన్నారు? ఒకవేళ ఎవరైనా సరే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కాబట్టి మీరు తొందరగా మంచిగా ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మళ్ళీ మా నార్మల్ స్థితికి వచ్చేసేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. సహాయం అయితే నా సహాయం వరకు నా వరకు నేనైతే చేయగలిగానన్న సంతృప్తి నాకుంది. అంతే అనమాట. మీకు వీలైతే ఎవరైనా సరే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. హెల్ప్ చేయకుండా మాత్రం ఎవరు ఉండొద్దు. ఓకేనా? అదండి విషయం. అయితే మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.